ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతున్నారండి. మనం కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. 2024 ఫిబ్రవరి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపూర్లో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ కొద్ది న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు మనకి. కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇవాళ సబ్జెక్టు చాలామంది చూసిన తర్వాత కూడా వాటికి సంబంధించిందే అంటే మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మైండ్ సెట్ని ఈజీ చేసేస్తుంది ఫస్ట్. దానివల్ల సగం టెన్షన్ ఫ్రీ అవుతున్నారు. టెన్షన్ ఫ్రీ ఎప్పుడైతే అవుతారో ఏదన్నా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సబ్జెక్ట్? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే డబ్బు కానీ అంటే పరిస్థితులు కానీ అంటే వాళ్ళకున్న పరిస్థితులు కూడా చాలా హార్డ్లీగా అనిపించేది. ప్రతిదీ కూడా చాలా కష్టంగా, ఇది ఎలా మనం అధిగమిస్తాం, అది అధిగమించడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలి, ఇవన్నీ ఉండేది అప్పుడు. ఇప్పుడేం మీరు అన్నట్టుగా చాలా ఈజీ అయిపోయింది ప్రతిదీ కూడా. అంటే ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. ముందుగా ఎలాంటి సమస్య అయినా కావచ్చు, లేకపోతే డబ్బు పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని మనం ఈజీ చేసుకోవడానికి సులభమైన పద్ధతుల్లో సులభమైన పదాలు వాడడం వల్ల సులభం అవుతుంది అంతే. సబ్జెక్టులు ఏంటంటే మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. కాబట్టి సులభంగా మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఆ పదాలని వాడినప్పుడు ఆ సమస్య అనేది సులువు అయిపోతుంది. అది చాలా బాగుంది. చాలామంది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా రకాలుగా కూడా మనకు మంచి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకు జీవితాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. దానికి అందరికీ కృతజ్ఞతలు. ఇక డబ్బు విషయానికి వస్తే మనకి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక బిజినెస్ చేస్తున్నాం మనం. ఒక బిజినెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన దగ్గర ఒక 5 లక్షలు ఉంది, 5 లక్షలు పెట్టేస్తాం దాంట్లో. 5 లక్షలు పెట్టగానే ఏమవుతుందంటే మన దగ్గర మళ్ళీ చేతిలో డబ్బులే ఉండవు. ఇప్పుడు అదేమవుతుందంటే మనం ఒక ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ కానీ, లేకపోతే షాప్ కానీ మనం ఒక అంచనా ఉంటుంది. ఒక 3 లేదా 4 లక్షలు అవుతాయి అనుకుంటే అదేమవుతుంది, ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ పెరుగుతుంది. ఏదో రకంగా మళ్ళీ ఇంకా కొత్త ఐడియాస్ రావడం వల్ల అది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న 5 లక్షలు అయిపోతాయి. ఇప్పుడు బిజినెస్ రన్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఒక 3 నుంచి 6 నెలలు టైం తీసుకుంటుంది. ఆ 3 నుంచి 6 నెలల వరకు కూడా మనకు అవగాహన అనేది రాదు ఆ బిజినెస్ పైన. ఏ బిజినెస్ అయినా కొత్త స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో లోతుపాతులు ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఎన్నో డిస్టర్బెన్స్ ఉంటాయి. అవన్నీ సరి చేసుకోవడానికే మనకు ఒక 6 నెలలు పడుతుంది. అవన్నీ సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు ఒక సిస్టంలో మనం పోయినప్పుడు అక్కడ ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. ఆ డిస్టర్బెన్స్ సరి చేసుకొని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. ఇదంతా సెట్ చేసుకోవడానికి మనకు 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా ఏం కావాలి, మన దగ్గర ఉన్న 5 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేం కావాలి, ఈ 6 నెలలు నడవడానికి మళ్ళీ ఒక 2-3 లక్షలు అదనంగా కావాలి. ఇక్కడ ఏమైపోతుంది, అప్పటికి ఇంకా ప్రాఫిట్స్ రావు. ప్రాఫిట్స్ అప్పటికే రావు. ఇంకా ఏదో మామూలుగా ఖర్చులకు ఆ యొక్క మెయింటెనెన్స్కి వస్తాయి అంతే, ప్రాఫిట్స్ రావు. అప్పుడేమవుతుంది, అంతకుముందు మనం తెచ్చిన 5 లక్షలకు వడ్డీ పెరిగిపోతుంది. దీన్ని రన్ చేయలేడు, అలాగని దాన్ని వడ్డీ కట్టలేడు. దాంతోపాటు ఏమవుతుంది, ఇంకో 5 లక్షలు అదనంగా అప్పు అవుతుంది. ఓకే, అంతలోపు ఏమైపోతుంది, మన కాంపిటీషన్ ఇంకెవరు వస్తారు. అవును, వచ్చేసరికి ఇప్పుడు ఆ కాంపిటీషన్ ఎదుర్కోవడానికి మనం ఇంకెన్నో ప్రయత్నాలు చేయడానికి ఇంకా కొంత డబ్బు తీసుకురావాల్సి వస్తుంది. మన టార్గెట్ ఎంత, 3 నుంచి 4 లక్షలు. ఇక్కడ ఎంత కూర్చుంది, అది 15 లక్షలు కూర్చుంది. ఇప్పుడు నీకు అప్పు కాకపోతే ఏమవుతుంది, అర్థమైందా? ఎక్కడ మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు ఇలా. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఎందుకు మనం ఫెయిల్ అవుతాం బిజినెస్లో, ఎక్కడ ఫెయిల్ అవుతాం. అప్పుడు మనం ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు. ఇద్దరు కూడా మంచి బిజినెస్ మ్యాగ్నెట్లే. ఇద్దరు ఒకే తండ్రి కొడుకులు. ఇద్దరికి బిజినెస్ ఐడియా ఉంది. మరి ముఖేష్ ఎందుకు సక్సెస్ అయినాడు, అనిల్ ఎందుకు ఫెయిల్ అయినాడు? అవును, అంతే కదా. ఇప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళవి, మామూలు కాదు, పెద్ద ప్రాజెక్ట్స్. ఇండియా మొత్తాన్ని కొంటారు. అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, లేదా 10 లక్షలు ఉన్నాయి. దాంట్లోంచి మనం బిజినెస్లో పెట్టాలి, ఎంత మనం రొటేషన్ చేయాలంటే జస్ట్ 20 లేదా 30% రొటేషన్ చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. అది మన టార్గెట్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎలాంటి బిజినెస్ అయినా కావచ్చు. మీ దగ్గర ఉన్న అమౌంట్లో 20 నుంచి 30 మాత్రమే బిజినెస్ మనం కేటాయించాలి.
అంతకంటే ఎక్కువ కేటాయిస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా కావచ్చు, ఎన్ని బిజినెస్లను పెట్టండి, ఏమైనా చేయండి, మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంది లేదా మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా చూసుకోవాలి మనకి. ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే దానికి సరిపడా మన దగ్గర ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా, అది చూసుకుంటప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఇది లేకుంటే ఏమైపోతుంది, అది ఫెయిల్ అయిపోతుంది, ఉన్నది కూడా పోతుంది, మళ్ళీ అప్పుల పాలైపోతారు. కాబట్టి ఏ బిజినెస్ చేసినా సరే మీరు ఒక 20 లేదా 30% మాత్రమే ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక 6 నెలలో 1 ఇయర్లో సక్సెస్ అవుతుంది, లేదంటే ఫెయిల్యూర్ అవుతుంది. సక్సెస్ కావాలని గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే అందరిది ఒకే రకమైనటువంటి మైండ్ ఉండదు. మనం ఏదో ఊహించి మనం పెడతాం, ఒక్కోసారి దానికి రివర్స్లో మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అప్పుడు కూడా మనం కుషించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గర ఇంకా మళ్ళీ 70% ఉంది కాబట్టి దాంతో మళ్ళీ నిలదొక్కోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా పొరపాట్లు ఉన్నదంతా పెట్టేస్తాం. ఉన్నదంతా పెట్టడం ఏమైపోతుందంటే ఇక మళ్ళీ ఎత్తుకోవడం అవసరం మనకు వస్తుంది. ఆ ఎత్తుకోవడంలో మళ్ళీ అప్పుల పాలవుతాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఇప్పుడు ముఖేష్కి అనిల్ అంబానీకి తేడా ఏంటంటే ముఖేష్ కరెక్ట్గా ఆలోచించి పెడతాడు, ఎంత పెట్టాలి పెట్టుబడి, ఎంతవరకు చేయాలి, దాని రిటర్న్స్ ఎలా ఉంటే ముందే ఆయన గెస్ చేస్తాడు, దాన్ని పకడ్బందీగా చేస్తాడు. అనిల్ విషయానికి వచ్చి ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన జీవితంలో ఆయన పాటించే విధానాలు కానీ చాలా తేడా ఉన్నాయి. ముఖేష్కును అనిల్కి చాలా తేడా. జస్ట్ ఒక ఆఫీస్ పొరలం దూరం, దానికి హెలికాప్టర్లో పోయేది ఆయన అనిల్. ముఖేష్ అలా కాదు, కారులో పోయేది. ఎంత తేడా ఉంది దానికి దీనికి, ఎంత ఉంది అనేది కాదు నీకు అక్కడ, దాంట్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ నువ్వు కేటాయిస్తున్నావు నీ బిజినెస్కి, ఫస్ట్ కావాల్సిన పాయింట్ అది. కాబట్టి 20 లేదా 30% మాత్రమే మీరు బిజినెస్ కేటాయించండి, అప్పుడు మీరు సేఫ్లో ఉంటారు. మీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ డిస్పోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీది మీకు తెలియాలి. మనం ఎంతవరకు ఉన్నాం, ఎంత పెడితే మళ్ళీ రేపు బ్యాలెన్స్గా ఉంటాం అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు బిజినెస్ చేయండి. అంతేగాని ఉన్నంత పెట్టేసిన తర్వాత ఇలా అయింది, తర్వాత మళ్ళీ అప్పుల పాలైపోయినాయి. ఎందుకంటే నా దగ్గర చాలామంది వస్తారు, అదే ఏమంటే మేము ఏదో ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, ఏదో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత భూమి పడిపోయింది. ఏం భూమి పడిపోతుందో నీకు తెలీదా, ఇంత బిజినెస్ నాలెడ్జ్ ఉంది, ఆ భూమి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, ఎప్పుడు పోతుందో నీకు తెలుసు కదా, తెలిసి అనవసరంగా ఎందుకు పెట్టాము. మళ్ళీ మహామేధావులు ఉంటారు దాంట్లో, మామూలు వాళ్ళు కాదు వచ్చేవాళ్ళు, మహామేధావులు ఉంటారు దాంట్లో. ఎప్పటి నుంచో దాదాపు 10-20 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఉంటారు, కానీ కనీసం గెస్ చేయలేరు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా సరే మేము ఉన్న పెట్టుబడిలో ఒక 20 లేదా 30% మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీద బ్యాలెన్స్ అది కాకపోతే ఇంకో బిజినెస్లో మళ్ళీ మీరు పికప్ కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పోగొట్టుకుంది కనీసం వేరే బిజినెస్, ఇప్పుడు ఇది ఎట్లా పోయింది కదా, అంతలో మళ్ళీ ఇంకా వేరేది ఆలోచిస్తారు కదా. అందుకే ఎన్నోసార్లు చెప్పిన ఒకటే బిజినెస్ మీద డిపెండ్ కాకండి, 2-3 బిజినెస్లు అంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటి 2-3 రకాలు చూసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది పోయినా ఇంకో రకంగా ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. అవును. కాబట్టి అలా ముఖేష్ ఏం చేస్తాడంటే ప్రతిదానికి కూడా ఒకటి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటాడు ఆయన. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా సరే ఇంకో దాంట్లో రెగ్యులర్ పాసివ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా పెట్టుకుంటాడు, కాబట్టి ఆయన సక్సెస్ ఉన్నాడు. అనిల్ ఏం చేశాడంటే ఎప్పటికప్పుడే పెట్టేశాడు, మొత్తం ఉన్నదంతా పోయింది. మీరు అలా కాకుండా ఎంత వీలైతే అంత జాగ్రత్త పడండి. మ్యాక్సిమం మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉంచుకునే ప్రయత్నం చేయండి, అయితే ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ అది పెట్టిన బిజినెస్ ఏమైనా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్లో మీరు రికవరీ చేసుకోవచ్చు, కనీసం మీరు స్టాండ్ బైగా ఉండగలుగుతారు ఎప్పటికైనా సరే, ఆ ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు సంబంధించినటువంటి 2 ఎగ్జాంపుల్స్ని బాగా చెప్పారు. ఎలా అంటే చాలామందికి తెలియనటువంటి విషయం, మనం ఏ విధంగా స్టాండర్డైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్ వాడతారు, ఈయనేమో కార్ వాడుకుంటారని చెప్పేసి. అవసరం ఉన్నప్పుడు మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, అవసరం బట్టి ఎంతైనా ఖర్చు పెట్టండి. అనవసరంగా కూడా ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది, ఉన్నది కాస్త పోతుంది. కాబట్టి డబ్బు విషయంలో యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. మీరు ఏ విషయంలో ఎలా ప్రవర్తించినా సరే కానీ మాత్రం మీకు ఫ్యూచర్ అనేది డబ్బు తప్ప ఇంకొట్టేం లేదు. కాబట్టి డబ్బుతోనే ఈ మొత్తం నడుస్తుంది ఈ యొక్క యుగం. కాబట్టి దాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచి, ఎంత వీలైతే అంత మీరు స్టాండ్ బైగా ఉండడానికి మీరు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు, మీ దగ్గర ఎప్పుడు ఒక 70% అమౌంట్ అనేది ఎప్పుడు ఉంచుకునే ప్రయత్నం చేయండి, అది నేను చెప్పాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.